ఎందుకు తెలుసా? దేవుని మాట వినకపోవడం వలన నీకు రోగం వస్తుంది. దేవుని ఆజ్ఞలు 10 ఆజ్ఞలు గైకోకపోవడం వలన నీకు రోగం వస్తుంది. దేవుని నిర్లక్ష్యపరచడం వలన నీకు రోగం వస్తుంది. నీవు చేసే పాపపు క్రియల వలన నీకు రోగం వస్తుంది. యేసు క్రీస్తు ప్రభు రక్త మాంసములు, పరిశుద్ధమైన రక్త మాంసములు, నీవు పవిత్రంగా పరిశుద్ధంగా చేసే పనులన్నీ కూడా, చేసే తికతిక పనులన్నీ చేసుకుంటూ చేయి వేసి తినడం వలన నీకు రోగం వస్తుంది. రోగం ఎందుకు వస్తుంది తెలుసా? దేవుని మాట లెక్క చేయకపోవడం వలన. దేవునికి ఇవ్వవలసిన విలువ ఈ లోకములో మనుషులకు ఇవ్వడం వలన, దేవునికి ఇవ్వవలసిన మొదటి ప్రాధాన్యత ఈ లోకములో డబ్బుకి ఇవ్వడం వలన, దేవునికి ఇవ్వవలసిన ప్రాధాన్యత ఈ లోకములో ఆస్తులకు అంతస్తులకు ఇవ్వడం వలన, దేవునికి ఇవ్వవలసిన విలువ మనుషుల మాటకు ఇవ్వడం వలన రోగం వస్తుంది. ఎందుకు వస్తుంది రోగం? పాపము వలన రోగం వస్తుంది. జాగ్రత్త గుర్తుపట్టాలి. పాపం వలన రోగం వస్తుంది. ఈ రోగాన్ని తీసివేసుకోవాలంటే నీకు ఒక హక్కు ఉంది. ఆ హక్కు దేవుడిచ్చిన హక్కు. ఆయన పొందిన దెబ్బల ద్వారా స్వస్థత. రోగం వస్తుంది, స్వస్థత కూడా దేవుడే ఇస్తా అంటున్నాడు. రోగము నువ్వు తెచ్చుకునేది, స్వస్థత దేవుడు ఇచ్చేది. అయితే దేవుని సన్నిధానంలో నువ్వు విశ్వాసముతో ప్రార్థన పూర్వకంగా అడిగితే ఖచ్చితంగా నా దేవుడు మన దేహంలో ఆరోగ్యం కలగజేయును గాక. ఇటు కృపా ప్రభు మనకు అనుగ్రహించును గాక.